హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వరి పైరులో నత్రజని యొక్క ప్రాముఖ్యత మరియు నత్రజని లోపం ఉన్నట్లయితే ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి, తద్వారా మనం ఎటువంటి చర్యలను చేపట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదైనా పంట ఏపుగా పెరగాలంటే ముఖ్యంగా 3 రకాల పోషకాలు అవసరమవుతాయి. అవి మనందరికీ తెలుసు. 1 నత్రజని, 2 ఫాస్ఫరస్, 3 పొటాషియం. మొదటగా ఈ వీడియోలో మనం నత్రజని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నైట్రోజన్ ముఖ్యంగా మొక్కల పెరుగుదలకు మరియు వరిలో అధిక పిలుకలు వేయడానికి, అధిక దిగుబడి రావడానికి మరియు గింజలు నాణ్యతతో ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నైట్రోజన్ అనేది మొక్కలకు అవసరమైనటువంటి ఎమినో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, క్లోరోఫిల్, ఎంజైమ్స్ మరియు హార్మోన్స్లో ఒక ముఖ్యమైన కాంపోనెంట్గా ఈ నైట్రోజన్ అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి మనం సరైన మోతాదులో నత్రజనిని మొక్కకి అందించవలసి ఉంటుంది. పంటలో గనక ఈ నత్రజని లోపం ఉన్నట్లయితే మనకు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆకులు అనేవి పసుపచ్చ రంగులోకి మారడం జరుగుతుంది. అదేవిధంగా వరిలో అయితే పిలుకలు తక్కువగా రావటం, మొక్క యొక్క పెరుగుదల పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వరి పైరు పొట్ట దశలో కనుక ఈ నత్రజని లోపం ఉన్నట్లయితే కంకి యొక్క సైజు అనేది తక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా గింజ యొక్క నాణ్యత కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనుక కనిపించినట్లయితే మనం తగినంత మోతాదులో మొక్కకి నత్రజనిని అందించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం 2 దశల్లో తగిన మోతాదులో మొక్కకు యూరియాని అందించవలసి ఉంటుంది. అందులో మొదటిది ముఖ్యంగా యూరియా అనేది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రారంభ దశలో మనం తగినంత మోతాదులో యూరియాని అందించవలసి ఉంటుంది. సో అలా అయితే మనకు ఎక్కువగా పిలుకలు రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది కంకి ఏర్పడే దశలు. సో ఈ దశలో మనం యూరియాని అందించడం వల్ల కంకి యొక్క సైజ్ అనేది కూడా పెద్దగా రావడం జరుగుతుంది. అలాగే గింజలు కూడా మంచి నాణ్యతతో ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 దశల్లో మనం ఖచ్చితంగా యూరియాని తగినంత మోతాదులో అందించవలసి ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం, శాస్త్రవేత్తలు సూచించిన మోతాదును కనుక గమనించినట్లయితే 1 ఎకరంలో వరి పండించడానికి మొత్తం 36 కిలోల నత్రజని అనేది అవసరమవుతుంది. మనకు ఒక బస్తా అంటే 45 కిలోల యూరియా బస్తాలో 20 కిలోల నత్రజని అనేది ఉండటం జరుగుతుంది. అంటే మొత్తం పంట కాలంలో మనకు 2 బస్తాల యూరియా అనేది సరిపోతుంది. ఇది కేవలం నేలలో నత్రజని పోషకాలు తగినంత ఉన్నప్పుడు మాత్రమే ఈ మోతాదు అనేది మనం ఉపయోగించవలసి ఉంటుంది. నేలలో కనుక మనకు నత్రజని పోషకాలు తక్కువగా ఉన్నట్లయితే మనం ఎక్కువ మొత్తంలో యూరియాని అందించవలసి ఉంటుంది. దీనిని గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.